చెప్పాలనుకుంటున్నాం. రోలర్స్ కి వీళ్ళకి పని పాట ఉండదు. ఈ పని పాట లేని పకోడిగాళ్ళు ఏదోటి రాస్తానే ఉంటారు, ఏదో ట్రోల్ చేస్తానే ఉంటారు. నిజంగా చెప్తున్నా, వీళ్ళ ముందు తన్నాలి పట్టుకొని, ఏరి మట్టి వెతికి వెతికి తన్నాలి. ఎందుకంటే వీళ్ళ వల్ల పొల్యూట్ అయిపోతుంది, ఇండస్ట్రీ పొల్యూట్ అయిపోతుంది. ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఒక స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు ప్రభాస్ గారు వాళ్ళు కావచ్చు, రామ్ చరణ్ గారు వాళ్ళు, ఎన్టీఆర్ గారు వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు తీసి మంచి మంచి డైరెక్షన్స్ లో మనం ఒక మెట్టు ఎక్కుతున్నాం అనేసరికి ట్రోలర్స్ వల్ల మెట్టుని దింపేస్తా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నరకాలి. నిజంగా చెప్తున్నా, వీళ్ళు మన పరువుని మన ఎదుటి తెస్తున్నారు. వీళ్ళు ఇంకా ఎదగనిస్తారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ కూడా నిర్మూలించాలి. ఇలాంటి వాళ్ళకి తగిన గుణపాఠం ఏదైనా ఉందంటే కమ్యూనిటీ స్ట్రైక్ వేసేవాళ్ళు. నిజంగా చెప్తున్నా, దయాదాక్షిణ్యాలు లేకుండా వాళ్ళ ఫోటో వాడినా, వాళ్ళ గురించి మాట్లాడినా స్ట్రైక్ పడేయాలి. ఎందుకంటే హెల్దీ ట్రోల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనిషికి కావాలి, మీమ్స్ కావాలి. ఎలాగా బ్రహ్మానందం గారు మీమ్స్ వాడుకోండి, ఎన్ని ఉన్నాయి, ఆయనే వాడుకోమని పర్మిషన్ ఇచ్చాడే మీకు, బహిరంగంగా చెప్పాడు. నిజంగా వీళ్ళు ఉండబట్టి నిజంగా నన్ను నేను పదే చూసుకుంటున్నానని చాలా గర్వంగా చెప్పాడు. అలాగే హెల్దీ కామెడీ చేసే వాళ్ళని వాడుకొని చాలా మంది ఉన్నారు. నీకు ట్రోల్ చేయాలనిపిస్తే చాలా మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు, చాలా దౌర్జన్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద ఒక వీడియో తీసుకొని అసలు కంటెంటే లేని వీడియోలు క్రియేట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద తీసుకో. ఇలా పెద్ద పెద్ద హీరోల మీద తీసుకోవడం వల్ల నీకేమి రాదని నా ఒపీనియన్. ఓకే, టీజర్ చూసాక నీకు ఎలా అనిపించింది? నాకైతే బుచ్చిబాబు ఈసారి గట్టిగా కొట్టబోతున్నాడు. RC16 ఊపిపోతున్నాడు. చాలా పెద్ద ప్లానింగ్ తో వచ్చాడు పెద్ద సినిమాతో. నిజంగా ఆ ట్రాక్టర్ మీద దూకే సీన్ అయితే గానీ, ఆ వడ్లు బత్తాన్ని చీల్చుకుని వచ్చేటప్పుడు నిజంగా ఆ మాస్ లుక్ ఎలా ఉందంటే, రామ్ చరణ్ గారిని చాలా లుక్ లో చూసాం, RRR లో చూసాం, అలాగే మన దీంట్లో కూడా ఏది ఆచార్యలో కూడా కొంచెం మాస్ కనబడుతుంది. అలా కాకుండా దీంట్లో పూర అంటే చాలా మంది అనేది ఏంటంటే పుష్పకి సీక్వెల్ గా లుక్ వచ్చింది అది ఇది అంటున్నారు. పుష్పాది వేరు బ్రో. దీంట్లో ముక్కు కడియాలు, చెవులకి కడియాలు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మాస్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఈసారి బుచ్చిబాబు ప్లానింగ్ వేరే లెవెల్ ఉంది, ఎవరో తట్టుకోలేరు. నాకు తెలిసి RC16 ఒక ప్రపంచం చేస్తాడు బుచ్చిబాబు. చాలా మంది టీజర్ రిలీజ్ అవ్వకముందు ఏమన్నారంటే, ఇంత పెద్ద స్టార్ హీరోని డీల్ చేయలేడు బుచ్చిబాబు అన్నాడు. ఈ టీజర్ చూసాక ఇప్పుడు వాళ్ళందరూ సమ్మానం వచ్చినట్టే. ఒక డైలాగ్ చాలు. అదే ఫస్ట్ స్టార్టింగ్ డైలాగ్ లైన్ తో వచ్చాడు కదా గ్లిమ్సీలో. ఫస్ట్ లుక్ బెస్ట్ డైలాగ్ తో వచ్చాడు. నిజంగా డైలాగ్ నిజంగా వింటున్నప్పుడు చాలా మంది కూడా చాలా చోట్ల చాలా ఒక లైఫ్ ని శాశ్వతంగా అంకితం చేసేస్తూ ఉంటారు. అది కాదు, మనం వచ్చిన పర్పస్ వేరు. మనం అసలు దేనికి వచ్చాం ఈ భూమి మీదకి, మనకు ఉన్నది ఒకటే లైఫ్ అని మర్చిపోయి అలాగ బానిసల్లో బతికేస్తా ఉంటారు. ఆ డైలాగ్ లో అంత మీనింగ్ గా చెప్పాడు. అది నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఏదో ఎవడో కింద పని చేసేయడానికి, ఏదో లాగా బతికేయడానికి ఎంత పెద్ద బతికేందుకు, ఈ నేల మీదకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి మనం అనుకున్నా చేసేయాలి అంతే. అది ఆ డైలాగ్ సెన్స్ అనేది బాగా నచ్చింది. బుచ్చిబాబులో ఇలాంటి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. ఈ ఫస్ట్ లుక్ లోనే ఇంత మంచి డైలాగు, ఆ లాస్ట్ లో ఆ క్రికెట్ షాట్, అసలు అదైతే అద్భుతం అని చెప్పాలి. నిజంగా అక్కడ వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి నిజంగా AR రెహమాన్ గారికి దండం పెట్టచ్చు. అంత బాగా కొడతాడు ఆయన మ్యూజిక్ లో ఎటువంటి లోపాలు ఉండవు. అలాగే బుచ్చిబాబు డైరెక్షన్ లో కూడా ఎటువంటి మచ్చ ఉండదని ఈ గ్లిమ్స్ చూసినారు అర్థమై.